స్పయింగ్, నిఘా, గూఢాచార్యం. క్రిమినల్స్ను పట్టుకునేందుకు, ఏవైనా థ్రెట్స్ని ముందుగానే గుర్తించేందుకు గవర్నమెంట్లోని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చేసే పనులివి. వీటి ఇంటెన్షన్ ఏంటి? పబ్లిక్ సేఫ్టీ. కానీ అవే ప్రభుత్వాలు తమ సేఫ్టీ కోసం ప్రజల మీదే స్పై చేస్తాయని మీకు తెలుసా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఆ మాటకొస్తే ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రభుత్వాలకి తెలిసిపోతుంది. మీరు రహస్యంగా చేస్తున్నాం అనుకుంటున్న ఏ పనులు రహస్యం కావు. ఎందుకంటే యు ఆర్ అండర్ డిజిటల్ సర్వేలెన్స్. సర్వేలెన్స్ అంటే అన్నిటికంటే ముందు గుర్తొచ్చే దేశం చైనా. ఒక్క మాటలో చెప్పాలంటే డిజిటల్ టోటాలిటేరియన్, అంటే నిరంకుశ డిజిటల్ దేశం. అక్కడ సిటీస్లో జనాలపై సర్వేలెన్స్ కాదు స్పయింగ్ చాలా ఎక్కువ. ఇది చైనాలో ఏ స్థాయిలో ఉంది? వాళ్ళు దీనికోసం ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు? అండ్ ఇలాంటి టెక్నాలజీస్ మన ఇండియాలో కూడా యూజ్ చేస్తున్నారా? మన ప్రైవసీ ఎంత రిస్క్లో ఉంది? రిస్క్లో పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది ఏ స్థాయిలో ఉంటుందో ఈ వీడియోలో చూడబోతున్నాం. ముందుగా మీరు ఇంకా కోకోనట్ ఫోకస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి అండ్ బెల్ ఐకన్ని ఆన్లో పెట్టండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్కు ప్రపంచంలో మరెక్కడా లేనన్ని సీసీ కెమెరాలు చైనా సిటీలో ఉంటాయి. ఇవి మామూలు సీసీ కెమెరాలు మాత్రమే కాదు, ఫేషియల్ రికగ్నైజేషన్, విజువల్ అనాలిసిస్ టెక్నాలజీస్ కూడా వీటిలో ఉన్నాయి. డీప్ లెర్నింగ్, బిగ్ డేటా, ఏఐ లాంటి టెక్నాలజీస్ కూడా చైనా ప్రజల మీద స్పయింగ్కి వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎక్కడైనా రోడ్ క్రాస్ చేస్తున్నాడనుకోండి, సీసీటీవీ మానిటర్లో ఆ వ్యక్తి పేరు, ఏజ్, జెండర్, ఐడి, అదర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. పోలీసులు సీసీటీవీలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, వివాదాస్పదంగా కనిపిస్తున్నారా అనేవి పరిశీలిస్తూ ఉంటారు. ఏమైనా అనుమానం వస్తే వెంటనే దగ్గరలో పోలీసులను అలర్ట్ చేస్తుంటారు. ఈ సర్వేలెన్స్తో చైనాలో ఒక వ్యక్తి ఎప్పుడు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాడు, ఎక్కడున్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఇలాంటివన్నీ గవర్నమెంట్కు తెలిసిపోతుంటాయి. జస్ట్ సర్వేలెన్స్ మాత్రమే కాదు, చైనా డేటా స్నూపింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రజల ఫోన్లలోని బ్రౌజింగ్ హిస్టరీ, సోషల్ మీడియా పోస్ట్, ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ ఫోన్స్లోని డేటా అంతా తెలుసుకుంటుంది. ఫోన్ స్కానర్స్, ఏఐ పవర్డ్ ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాస్, ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్ డేటాబేస్ లాంటి టెక్నాలజీస్ని ఇందుకు వాడుకుంటుంది. చైనా ఇదంతా ఎందుకు చేస్తుందనే డౌట్ మీకు వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. చైనా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. ఇండియా లాగా అక్కడ ప్రజలకు ఫ్రీడమ్ ఉండదు. మనకు గవర్నమెంట్ మీద కోపం వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో వేరే పార్టీని గెలిపించుకొని గవర్నమెంట్ని మార్చేసుకుంటాం. కానీ చైనాలో అలా కాదు. అక్కడ ఉండేది ఒకే పార్టీ, అదే దేశాన్ని మొత్తం నడిపిస్తుంది. ప్రజలకు పాలన నచ్చకపోతే తిరుగుబాటు తప్ప ఇంకో మార్గం లేదు. అలాంటి తిరుగుబాట్లు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం మీద ఎవరు అసంతృప్తితో ఉన్నారో గుర్తించాలి. ఎవరెవరు అపోజ్డ్గా మాట్లాడుతున్నారో, ఎవరి నుంచి గవర్నమెంట్కి థ్రెట్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఇలాంటి ఆలోచనే చెయ్యకుండా ప్రజలను ఒక డిసిప్లిన్లో పెట్టాలి, కంట్రోల్లో ఉంచాలి. అందుకే ఈ సర్వేలెన్స్లో ఉన్నంత మాత్రాన ప్రజలు కంట్రోల్లో ఉండాలని ఏం లేదు. కానీ ఇక్కడే చైనా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. క్రెడిట్ కార్డ్ వాడుతున్నా, బ్యాంక్ లోన్ తీసుకున్నా మనం ఈఎంఐ టైంలో కట్టేసుకుంటాం. ఎందుకు? మన సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ కాకూడదని. ఎఫెక్ట్ అయితే మనకు లోన్లు సరిగ్గా రావు, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. సిబిల్ అనేది మనకు ఫైనాన్షియల్ రేటింగ్ సిస్టమ్. అదే మోడల్లో చైనా ప్రజలకు ఒక సోషల్ క్రెడిట్ సిస్టమ్ పెడుతుంది. బహుశా చైనాలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సిస్టమ్ లేదనుకుంటా. ఈ సోషల్ క్రెడిట్ సిస్టంలో ముందుగా ప్రతి ఒక్కరికి 1000 పాయింట్లు ఇస్తారు. ఆ తర్వాత వారి బిహేవియర్ని బట్టి పాయింట్స్ యాడ్ చేయడం, మైనస్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు రోడ్ మీద హెల్మెట్ లేకుండా వెళ్తున్నారనుకోండి, సీసీ కెమెరాలో అది రికార్డ్ అవుతుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఏఐ మిమ్మల్ని గుర్తిస్తుంది. మీ సోషల్ క్రెడిట్ సిస్టంలో కొన్ని పాయింట్స్ కట్ చేస్తుంది. పక్కవారితో గొడవ పడ్డా, సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టినా ఇలాగే పాయింట్స్ డిడక్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు చారిటీ లాంటి మంచి పనులు చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి. స్కోర్ తక్కువ ఉంటే ఏంటి, ఎక్కువ ఉంటే ఏంటి అని అంటారా? అక్కడే అసలు మ్యాటర్ ఉంది. మీ సోషల్ క్రెడిట్ స్కోర్ ఒక స్థాయికి మించి తగ్గితే మీరు విమానం టికెట్లు కొనలేరు, ట్రైన్ జర్నీ చేయలేరు, ప్రయాణాలపై నిషేధం ఉంటుంది, కొన్ని కార్యాలయాలకు మిమ్మల్ని అనుమతించరు, ఆస్తులు కొనలేరు, అప్పులు తీసుకోలేరు. 2014లో మొదటిసారి చైనాలో ఈ సిస్టమ్ తీసుకొచ్చారు.
అయితే ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని నగరాల్లో మాత్రమే నడుస్తుంది. మెల్లమెల్లగా దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలన్నదే చైనా ప్లాన్. జనం తప్పు చేయకుండా ఉంటారు. ఇలాంటి సిస్టమ్ మంచిదే కదా అని మీకు అనిపించుండొచ్చు. కానీ ఈ సిస్టమ్ ముసుగులో ప్రజల్ని పూర్తిగా తమ నియంత్రణలో పెట్టుకోవాలన్నదే చైనా అసలు ప్లాన్. పొలిటికల్గా తమకు ఎలాంటి థ్రెట్ రాకుండా ఉండేందుకు వేసిన స్కెచ్. ఇండియా, అమెరికాతో సహా చాలా దేశాలు ఇలాంటి ట్రాకింగ్ టూల్స్ వాడుతున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అదర్ కంట్రీస్ టెర్రరిస్ట్, డ్రగ్ మాఫియాను పట్టుకునేందుకు, వారి మూవ్మెంట్స్ని కనిపెట్టేందుకు ఈ టూల్స్ని యూజ్ చేస్తుంటే చైనా మాత్రం టెర్రరిస్ట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సాధారణ జనం అనే తేడా లేకుండా అందరి కదలికలను పసిగట్టేందుకు వీటిని వాడుతున్నారు. హాంకాంగ్లో ప్రో డెమోక్రసీ ప్రొటెక్టర్స్, సింపథైజర్స్ని గుర్తించేందుకు యూజ్ చేస్తుంది. తైవాన్ అనుకూలవాదుల్ని కనిపెట్టేందుకు వాడుతుంది. వలసదారులను కూడా టార్గెట్ చేస్తుంది. డిజిటల్ సర్వేలెన్స్ విషయంలో కొన్నేళ్లుగా ఇండియా కూడా చైనా రూట్లోనే వెళ్తుందని చాలామంది అంటున్నారు. చైనా లెవెల్లో కాకపోయినా రీసెంట్ ఇయర్స్ ఇండియన్ సిటీస్లో సీసీటీవీ కెమెరాస్, దట్టు ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నవి పెరుగుతున్న మాట వాస్తవం. స్టేట్స్ వైజ్ చూస్తే అత్యధికంగా తెలంగాణలో ఎవ్రీ 1000 పీపుల్స్కి 36 సీసీ కెమెరా టీవీస్ ఉన్నాయి. ఇక ఆన్లైన్ కంటెంట్ మీద కూడా పోలీసింగ్ పెరిగింది. 2019లో పెగసిస్ సాఫ్ట్వేర్ కాంట్రోవర్సీ కలకలం గుర్తుందా? ఇజ్రాయెల్ నుంచి పెగసిస్ అనే స్పైవేర్ను ఇండియన్ గవర్నమెంట్ కొనుగోలు చేసిందని సొంత పార్టీ మినిస్టర్స్తో పాటు అపోజిషన్ లీడర్స్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్, హ్యూమన్ రైట్ యాక్టివిస్టుల మొబైళ్ల మీద నిఘా పెట్టిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కేవలం వీళ్ల మీదే కాదు, కొందరు ఎన్నికల కమిషనరేట్లతో పాటు ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ఈ స్పైవేర్తో మోడీ ప్రభుత్వం ట్యాప్ చేసిందని విమర్శలొచ్చాయి. ఈ ఆరోపణలలో అసలు వాస్తవాలేంటో తేల్చేందుకు సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక కమిటీని కూడా వేసింది. ఒక పెగసిసే కాదు, ఇస్రాయెల్ టెక్ కంపెనీలైన కాగ్నైట్, సెప్టైస్ల నుంచి మరికొన్ని పవర్ఫుల్ సర్వేలెన్స్ టూల్స్ని ఇండియన్ గవర్నమెంట్ కొనుగోలు చేసిందని వార్తలొస్తున్నాయి. గతంలో ఓ ప్రముఖ ఇండియన్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఇండియా తన సర్వేలెన్స్ సిస్టమ్స్ను సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ మీద ఇన్స్టాల్ చేస్తుంది. దీనివల్ల 140 కోట్ల మంది భారతీయుల పర్సనల్ డేటా, కమ్యూనికేషన్స్ మీద స్నూపింగ్ జరిగే ప్రమాదం ఉంది. రిలయన్స్ జియో, వొడాఫోన్, ఐడియా లాంటి కంపెనీలకు తమ స్పైవేర్ను అమ్మినట్లు సెప్టైక్ కంపెనీ స్వయంగా చెప్పింది. ఈ స్పైవేర్తో వాయిస్, మెసేజింగ్ సర్వీస్లు, వెబ్ సర్ఫింగ్, ఈమెయిల్స్ వంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చని పేర్కొంది. ఇవన్నీ ప్రజల మీద సర్వేలెన్స్ మరీ ఎక్కువ అవుతుందని చెప్పేందుకు ప్రూఫ్స్గా నిలుస్తున్నాయి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లాంటి లీడర్స్ గవర్నమెంట్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందని పదే పదే ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇక ఆధార్ రూపంలో ఇండియన్స్ అందరి బయోమెట్రిక్ డేటా గవర్నమెంట్ దగ్గర ఉండనే ఉంది. ఆ డేటా సేఫ్గా లేదని, గవర్నమెంట్ తమ సొంత ప్రయోజనాలకి వాడుకుంటుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ కంపెనీల చేతులకి ఆ డేటా వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఇలా సర్వేలెన్స్ పెరిగితే ఇండియాలో ఏమవుతుంది? అదే కదా మీ డౌట్. అదే చెప్పుకుందాం. ప్రజలపై ప్రభుత్వ సర్వేలెన్స్ పెరిగితే రాజ్యాంగంలో మనకిచ్చిన రైట్ టు ప్రైవసీకి గండిపడ్డట్టే. మన బ్రౌజింగ్ హిస్టరీ, సోషల్ మీడియా పోస్టింగ్, ఇతర డేటా అంతా గవర్నమెంట్ లేదా కంపెనీ చేతిలోకి వెళ్తే అవి మన బిహేవియర్ను ప్రభావితం చేయగలిగే అవకాశాలు పెరుగుతాయి. పొలిటికల్ పార్టీలైతే తమకు అనుకూలంగా ఎవరున్నారు, వ్యతిరేకంగా ఎవరున్నారు ఇవన్నీ తెలుసుకోగలుగుతాయి. పొలిటికల్ రైవల్స్ని గవర్నమెంట్ దీనివల్ల టార్గెట్ చేయగలుగుతుంది. ఇక్కడో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. మీకు ఎల్గర్ పరిషత్ కేసు తెలుసా? నక్సల్ సింపథైజర్స్ అనే పేరుతో వరవరరావుతో పాటు ఇంకిద్దరు ఉద్యమకారులను అరెస్ట్ చేసిన కేసు అది. ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారని వీళ్లపై కేసు పెట్టారు. వాళ్ళ కంప్యూటర్లలో నక్సల్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ దొరికాయని వాటినే ఎవిడెన్స్గా పోలీసులు చూపించారు. అయితే అసలు వాళ్ళ కంప్యూటర్లను ప్రత్యేక మాల్వేర్ సహాయంతో హ్యాక్ చేసి గవర్నమెంటే ఆ డాక్యుమెంట్లని వాటిలోకి పంపి నక్సల్ కేసు పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. మాల్వేర్, స్పైవేర్లు పెరిగితే, డేటా ప్రైవసీని పట్టించుకోకపోతే ఇలాంటి ముప్పులు పెరుగుతాయి. ఆధార్, బయోమెట్రిక్స్ వంటి అత్యంత కీలకమైన డేటా గనక సైబర్ అటాకర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి డేటా చిక్కిందంటే అంతే. సింపుల్గా చెప్పాలంటే మనందరినీ రోడ్డు మీద నిలబెట్టినట్టే. చైనాలో జరుగుతుంది అదే. కోట్ల మంది ప్రైవసీ డేటా ప్రైవేట్ కాంట్రాక్టర్స్, మిడిల్ మ్యాన్ చేతిలోకి వెళ్ళింది. నిజానికి సీసీటీవీస్ పెరిగితే, సర్వేలెన్సెస్ పెరిగితే మంచిదే, కానీ దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే.
అది మన హైదరాబాద్లోనే జరిగింది. ఈ ఇయర్ జనవరిలో కదీర్ ఖాన్ అనే పర్సన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చైన్ స్నాచింగ్ కేసులో సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్న వ్యక్తి అతడేనని భావించడమే అందుకు కారణం. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతన్ని బాగా కొట్టారు. కానీ తరువాత స్నాచర్ అతడు కాదని తెలియడంతో రిలీజ్ చేశారు. కానీ దారుణం ఏంటో తెలుసా? అప్పటికే పోలీసులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డ కదీర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుండగా చనిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ల విషయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఘోరాలు రిపీట్ అయ్యే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎలా? ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి ఎలా తప్పించుకోగలం? గవర్నమెంట్ కాస్త ప్రజల వైపు నుంచి ఆలోచించాలి. ఆన్లైన్ పోలీసింగ్ను టెర్రరిస్టులు, యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ని కట్టడి చేయడానికి ఉపయోగించాలి. అంతే తప్ప మరీ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడకూడదు. ఇక మనం కూడా డేటా ప్రైవసీ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. మన సోషల్ మీడియా వంటి వాటిల్లో అకౌంట్స్కి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అవసరానికి మించి విషయాలు ఆన్లైన్లో షేర్ చేయకూడదు. వైఫై ఫ్రీగా వస్తుందని ఎగేసుకెళ్ళొద్దు. పబ్లిక్ వైఫైలను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. యాప్స్లో పర్మిషన్స్ జాగ్రత్తగా గమనించాలి. ఏది ఎంతవరకు అవసరమో అంతే అలో చేయాలి. సాఫ్ట్వేర్ను రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాలి. ఈమెయిల్స్ ఓపెన్ చేసినప్పుడు లింక్ మీద క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డిజిటల్ సర్వేలెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోకోనట్ ఫోకస్ అండ్ ఆల్సో ట్యాప్ ఆన్ ద బెల్ ఐకన్.